హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారికి రాబోయే రోజుల్లో మీరు రోడ్డు పక్కన ఒక ధనలాభాన్ని కలిగించే అద్భుతమైన వస్తువును లేదా ఒక డబ్బు సంచిని కనుగొనబోతున్నారు. అది మీ కళ్ళ ముందుకి రాబోతుంది. ఇది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కానీ ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే రాబోయే కొన్ని రోజుల్లో మీ జీవితం గురించి మీరు మునుపెన్నడూ వినని ఒక అత్యంత రహస్యమైన విషయం బయటపడబోతుంది. అయితే నేను ముందుకు వెళ్ళే కొద్దీ ఆ అద్భుతమైన సంఘటన అసలు ఎప్పుడు జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఎందుకు జరగబోతుంది, ఏ పవిత్రమైన సమయంలో అది జరగబోతుంది, మరియు ఆ క్షణంలో మీ ఇంట్లో ఎలాంటి విచిత్రమైన పరిస్థితులు ఉండబోతున్నాయి అనే భయంకరమైన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి. వీటిని విన్నప్పుడు మీ ఒళ్ళు వణికిపోతుంది. మీ ఊహకు కూడా అందని కొన్ని షాకింగ్ సంఘటనలు మిమ్మల్ని తీవ్రంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మీరు దీన్ని పూర్తిగా వినేంత వరకు మీ మనసుకు శాంతి లభించదు. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా నేరుగా వీడియోలోకి వచ్చేద్దాం. అంతకన్నా ముందు కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని, తల్లి నీ దయ చూపించని కామెంట్ చేయండి. ఆ తల్లి దయ మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. మీరు ప్రతిరోజు ప్రయాణించే అదే రహదారిపై మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన సంఘటన మీకోసం వేచి చూస్తుంది. కానీ ఆ డబ్బు మీకు దొరికే విధానం, అది కనిపించే రూపం చాలా విశిష్టంగా, ఊహించిన విధంగా ఉంటుంది. ప్రస్తుతం మీ జీవితంలో తలెత్తుతున్న తీవ్ర అల్లకల్లోలం, మానసిక క్షోభను మీరు అనుభవిస్తున్నారు. పరిస్థితులు ఎందుకింతలా చిక్కుకుపోయాయి, నాకే ఎందుకు ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి అని మీలో మీరే రాత్రింబవళ్ళు బాధపడుతున్నారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ శ్రమకు తగ్గ ఫలితాలు మీకు దక్కడం లేదనే ఆవేదన మిమ్మల్ని వేధిస్తుంది. ఈ రాశివారి ఒక ప్రత్యేక గుణం ఏంటంటే మీరు సమాజంలో అందరితో కలిసిపోతారు. ఎప్పుడూ న్యాయంగా, బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఇష్టపడతారు. కానీ గత కొన్నేళ్లుగా మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో, ఎవరి నమ్మకాన్ని నిలబెట్టాలని కష్టపడ్డారో వారి నుండే తీవ్రమైన మోసాన్ని, అవమానాలను ఎదుర్కొన్నారు. మీ సున్నిత మనస్తత్వాన్ని బలహీనతగా వాడుకొని మిమ్మల్ని మానసికంగా క్రూరంగా గాయపరిచారు. ఈ బాధలను మీరు గుండెల్లో దాచుకొని బయటకు అందరికీ సహాయం చేస్తూ తిరుగుతున్నారు. కానీ మీ రాశి అధిపతి అయిన ఆ అఖండ ఐశ్వర్య ప్రదాత మీ కన్నీళ్లను చూశాడు. ముఖ్యంగా ఈ రాశివారికి గత కొంతకాలంగా నడుస్తున్న అర్ధాష్టమ శని ప్రభావం మరియు రాహుకేతువుల సంచారం వల్ల మీరు పడ్డ ఆర్థిక, కుటుంబ కష్టాలన్నీ ఇక ముగింపు దశకు చేరుకున్నాయి. ఈరోజు మొత్తం గందరగోళం వెనుక ఉన్న అసలైన జాతక కారణాన్ని, మీ కష్టకాలం అకస్మాత్తుగా ఎప్పుడు ఎలా మారిపోబోతుందో స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. ఈ సమాచారం కేవలం అదృష్టానికి సంబంధించింది మాత్రమే కాదు, మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే ఒక మహామార్గం. దీన్ని విస్మరిస్తే మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ విషయాలను చివరి వరకు పూర్తిగా వినడం మర్చిపోకండి. మీరు ఇప్పటివరకు వీటిని వింటున్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఎందుకంటే దైవభక్తి ఉన్నవారికి గ్రహాల శుభప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. హృదయంలో నిజమైన భక్తి, విశ్వాసం ఉన్నప్పుడు ప్రతికూల గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయని మన ధర్మ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ రాశివారికి సాక్షాత్తు ఆనందకారకుడైన శుక్ర భగవానుడు ప్రస్తుతం గ్రహాల గోచారంలో మీ రాశికి భాగ్యస్థానం మరియు ధనస్థానాలు చాలా బలంగా మారుతున్నాయి. మీ జాతకంలో లక్ష్మీ యోగం అద్భుతంగా సక్రియం కాబోతుంది. శని భగవానుడు మీ కర్మ ఫలానికి తగిన న్యాయం చేయడానికి అనుకూల వీక్షణం కలిగిస్తూ మీకు రావాల్సిన అదృష్టాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీనికి తోడు గురుగ్రహాల యొక్క శుభదృష్టి వలన మీకు అకస్మాత్తుగా ఊహించని ధనలాభం కలిగే యోగం పట్టింది. ఈ ధనలాభం మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారి ముందే మిమ్మల్ని అత్యంత వైభవంగా
తల ఎత్తుకొని బతికేలా చేస్తుంది. ఇది కేవలం రోడ్డుపై దొరికే డబ్బు మాత్రమే కాదు, మీ పూర్వజన్మ సుకృతం. గతంలో మీరు చేసిన మంచి పనులే ఇప్పుడు ఈ ధన రూపంలో మీ ముందుకు వస్తున్నాయి. దీన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్ తరాల ఆర్థిక రూపురేఖలే మారిపోతాయి. కానీ ఇక్కడే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు గతంలో చేసిన కొన్ని భయంకరమైన కర్మ తప్పిదాల గురించి కూడా తెలుసుకోవాలి. మంచి అలాగే చెడు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ జ్యోతిష దోషాల వల్లే మీ చేతికి అందాల్సిన సంపద ఆఖరి నిమిషంలో పక్కదారి పడుతుంది. మొదటిది పితృదోషం. గతంలో మీ ఇంట్లోని పెద్దలకు సరిగ్గా కర్మల కార్యాలు చేయకపోవడం లేదా వారు బ్రతికున్నప్పుడు వారి మనసును తీవ్రంగా గాయపరచడం వల్ల ఈ దోషం ఏర్పడి మీ రాజయోగాన్ని అడ్డుకుంటుంది. రెండవది దైవనింద లేదా మొక్కుల బాకీ. గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దైవానికి మొక్కుకొని లేదా మీ కుటుంబంలోని వారు మొక్కుకొని తీరా కష్టం తీరిన తర్వాత మర్చిపోవడం వల్ల దైవదోషం చుట్టుకుంటుంది. మూడవది అన్నదాత విముఖత. ఈ రాశివారు తమ అవసరాలు తొందరలో ఇంటి ముందుకు వచ్చిన యాచకులను లేదా ఆకలితో ఉన్న మూగజీవాలను విసుక్కుంటూ వెళ్ళగొట్టడం వల్ల పుణ్యఫలం క్షీణిస్తుంది. నాలుగవది సాంగత్య దోషం. గతంలో మీరు కొందరు చెడు బుద్ధి ఉన్నవారికి, అధర్మ మార్గంలో నడిచేవారికి తెలిసి లేదా తెలియక ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. ఐదవది పరుల సొమ్మును ఆశించడం లేదా కష్టాన్ని దోచుకోవడం. గతంలో మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బును ఎగ్గొట్టిన లేదా ఒకరి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా మోసం చేసిన అది మీ జాతకంలో తీవ్రమైన రుణశాపంగా మారుతుంది. ఆరవది వాగ్దోషం. ఆవేశంలో లేదా నిరాశలో ఎదుటివారి మనసు గాయపడేలా కఠినమైన మాటలు మాట్లాడడం లేదా ఏ తప్పు చేయని వారిపై నిందలు వేయటం వల్ల ఈ దోషం చుట్టుకుంటుంది. ఈ గత తప్పిదాల వల్లే మీ సంపాదన నిలవకుండా రోగాలకో నష్టాలకో ఖర్చు అయిపోతుంది. అయితే ఈ అద్భుతమైన ధనలాభం ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కాదు, కేవలం ప్రకృతి ఇచ్చే దైవిక సంకేతాలను ఎవరైతే సరిగ్గా గమనిస్తారో వారికి మాత్రమే ఆ నిధి లభిస్తుంది. ఆ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచే మీరు నడిచే దారిలో ₹1 లేదా పాత రాగి నాణ్యాలు అకస్మాత్తుగా దొరకడం ప్రారంభమవుతాయి. మీరు ప్రయాణించే దారిలో లక్ష్మీదేవి వాహన సంకేతమైన ఒక తెల్లటి పక్షి లేదా ఒక తెల్లటి ఆవు మీ ముందుకు వచ్చి మీకు ఎలాంటి హాని చేయకుండా మిమ్మల్ని అదే విధంగా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోవటం. అలాగే పురుషులకు కుడికన్ను అదరడం లేదా కుడి అరచేతిలో విపరీతమైన దురద రావడం. అదే స్త్రీలకైతే ఎడమ కన్ను లేదా ఎడమ అరచేతిలో ఈ మార్పులు కనిపించడం అకస్మాత్తుగా పెరుగుతాయి. మీరు ఇంటి నుండి బయలుదేరే సమయంలో ఎలాంటి గుడి దగ్గరలో లేకపోయినా అకస్మాత్తుగా మీ చెవులు దైవికమైన గంటల శబ్దం లేదా శంఖానాదం పదే పదే వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఎప్పుడో ఇస్తే తిరిగి రాదు అనుకున్న పాత బాకీలు లేదా నిలిచిపోయిన డబ్బు ఆ రహదారి సంఘటన జరగడానికి ఒకరోజు ముందే అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. ఈ సంకేతాల్లో కనీసం 2 లేదా 3 కనుక మీకు కనిపిస్తే ఆ డబ్బు సంచి లేదా ధనలాభం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని 100కి 100 నమ్మవచ్చు. అయితే ఇక్కడే మరొక భయంకరమైన పరీక్ష మీకోసం ఎదురు చూస్తుంది. ఎంతటి రాజయోగం ఉన్నప్పటికీ, గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంట్లో తెలియక చేసే కొన్ని ఘోరమైన పొరపాట్ల వలన రావాల్సిన ఆ అఖండ ఐశ్వర్యం కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే స్త్రీలు తెలియక చేసే కొన్ని తప్పులు మీ అదృష్టాన్ని పూర్తిగా తారుమారు చేయగలవు. కాబట్టి వీటిని జాగ్రత్తగా వినండి. మొదటిది, ఇంట్లో ఉన్న డబ్బును భర్తకు తెలియకుండా తమ పుట్టింటికి రహస్యంగా చేరవేయటం. ఇది మీ ఇంటికి తీవ్రమైన ఆర్థిక అదృష్టాన్ని తీసేస్తుంది. రెండవది, భాగస్వామి డబ్బులను లేదా దేవుడి వద్ద మొక్కుబడిగా దాచిన డబ్బులను దొంగలించడం. దేవుడు మొక్కుబడిగా పెట్టుకున్న డబ్బుల నుండి ఇలా ₹1 తీసిన జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మూడవది, స్త్రీలు తమ శరీర శుభ్రతను నిర్లక్ష్యం చేస్తూ మురికిగా ఉండటం.
దేవునికి కనీసం పూజ కూడా చేయకుండా ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా నెలకొకసారి స్త్రీలు దూరంగా ఉండాల్సిన సమయంలో నియమాలను పాటించకుండా, శుచి శుభ్రత లేకుండా ఇంట్లోని అన్ని వస్తువులను పట్టుకోవడం వల్ల ఆ ఇల్లు అపవిత్రంగా మారి లక్ష్మీదేవి ముఖం తిప్పుకుంటుంది. 4వది, సూర్యాస్తమయం అయ్యే పవిత్రమైన సంధ్యా సమయంలో ఇంట్లో ఉన్న మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పును కానీ నగదును కానీ ఇతరులకు అప్పుగా ఇవ్వడం. 5వది, చీకటి పడిన తర్వాత తలదువ్వుకోవడం మరియు రాలిన జుట్టును ఎక్కడ పడితే అక్కడ పారేసి ఇల్లంతా దారిద్ర్యం పట్టించడం. 6వది, వంటగదిలో రాత్రి వండిన గిన్నెల్లో అన్నం మిగిలిపోయి ఉంటే వాటిని తోమకుండా అలాగే ఉంచి పడుకోవడం, ఉదయాన్నే విసుక్కుంటూ లేవడం. 7వది, భర్త కష్టపడి తెచ్చిన జీతాన్ని చేతిలో పెట్టినప్పుడు ఆ డబ్బు తక్కువగా ఉందని మొహం మార్చుకోవడం, లేదంటే విసుక్కుంటూ ఆ డబ్బును కింద పారేయటం. చిన్న చిన్న పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోండి, లేకపోతే రావాల్సిన డబ్బు కూడా రాకుండా పోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యాన్ని మరింత జాగ్రత్తగా వినండి. మీ చుట్టూ ఉన్న ఆ రహస్య శత్రువుల పేర్లు ఇప్పుడు చెప్తాను. మీరు ఈ రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతున్నారు. మరి వారి పేర్లైతే ఎస్, వి, ఆర్ అలాగే కే ఈ అక్షరాల పేర్లు మొదలవుతాయో అలాంటి వ్యక్తుల పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు పైకి మీ శ్రేయోభిలాషుల్లా నటిస్తూనే మీకు లోపల మాత్రం మీ పైన తీవ్రమైన కుట్రలు పన్నుతున్నారు. వీరి వల్ల మీరు ఇప్పటికే మీ జీవితంలో ఆర్థికంగా, మానసికంగా చాలానే నష్టపోయారు. మీ ఎదుగుదలను దెబ్బతీయడానికి వీరు వెనుకడుగు వేయరు. ఈ ఎస్, వి, ఆర్, కే అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులతో ఒకరు మీ దగ్గర ఏమున్నా సరే దాన్ని పూర్తిగా లాగేసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మీ సంపాదన, మీ కీర్తి ప్రతిష్టలు, ఆఖరికి మీ ప్రశాంతతను కూడా దోచుకోవడమే వారి ముఖ్య ఉద్దేశం. మీరు కష్టపడి మీరు సంపాదించిన క్రెడిట్ను వారు కొట్టేయాలని చూస్తున్నారు. మీరు అమాయకంగా వారిని నమ్మి మీ మనసులోని రహస్యాలను చెబితే వాటిని మీకు బలహీనతలుగా మార్చి మీ సర్వస్వాన్ని లాగేసుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తుంటారు. అంతేకాదు, మీకు రాబోయే ఆ అద్భుతమైన ధనలాభాన్ని లేదా ఆ డబ్బును మీకు దక్కకుండా చేయడానికి వీరు తెర వెనుక నకిలీ పన్నాగాలు రచిస్తారు. మీకు ఆ నిధి దొరకకుండా అడ్డుపడడానికి లేదా మీ దృష్టిని మళ్లించడానికి రకరకాల దారి తప్పించే ఆధారాలను, ఫోటోలను మీ మొబైల్కి పంపిస్తారు. ఆ ఫోటోల ద్వారా మిమ్మల్ని గందరగోళంలో పడేసి మీకు లభించాల్సిన ఆ మహాభాగ్యాన్ని చెడు కర్మల ద్వారా మీకు దూరం చేస్తారు. అలాగే ఆ డబ్బును వారి వశం చేసుకోవాలని చూస్తారు. గతంలో కూడా ఇలాంటి కొన్ని తప్పుడు సమాచారాల వల్లే మీరు పెద్ద అవకాశాలను చేజార్చుకున్నారు. ఆ అవకాశాలు పోయాయంటే డబ్బు కూడా పోయిందని అర్థం. కాబట్టి ఈ రాశివారు ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వ్యక్తులు మీ కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ, లేదంటే స్నేహితుల్లో కానీ ఉంటే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక విషయాలను, దొరకబోయే అదృష్టపు వివరాలను వారి ముందు అస్సలు ప్రస్తావించకండి. వారు పంపే ఫోటోలను, సమాచారాన్ని గుడ్డిగా నమ్మి మోసపోకండి. గ్రహాల అనుకూలత వలన మీకు లభించబోయే ఆ మహానిధిని ఈ రహస్య శత్రువుల చేతుల్లో పెట్టి మళ్ళీ నష్టపోవద్దని శుక్రదేవుడు మరియు శని భగవానుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఈ శత్రువును పూర్తిగా ఎలా అణచివేయాలో ముందు ముందు మీరు తెలుసుకుంటారు. ఈ తప్పులు జరగకుండా చూసుకొని శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ ధనలాభం చేకూరిన వెంటనే వృత్తి జీవితంలో కూడా ఒక అద్భుతమైన మలుపు వస్తుంది. మీరు ఎన్నడూ ఊహించని విధంగా మీ యజమానుల నుండి ప్రశంసలు, ప్రమోషన్లు కూడా లభిస్తాయి. మీకు బోనస్ కూడా లభిస్తుంది. వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య రెట్టింపై ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పాత పెండింగ్ ప్రాజెక్టులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. మీ ప్రేమ మరియు కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఇది మీ జీవితంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శాంతిని, ఓదార్పును తెస్తుంది. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపే ఒక
అందమైన మలుపు రాబోతుంది. మీరు ఎవరితోనైతే మాట్లాడకుండా దూరమయ్యారో వారి నుండి లేదా మీ పాత ప్రేమ భాగస్వామి నుండి మీ మొబైల్కు ఒక అద్భుతమైన శుభవార్త సందేశం వస్తుంది. ఆ యొక్క మెసేజ్ మీ మనసులోని బాధలన్నింటినీ పూర్తిగా దూరం చేస్తుంది. ఒక అత్యంత ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ రాశిలో పుట్టిన వారికి రాబోయే ఈ సంఘటన రాబోయే రోజుల్లో ఏ సమయంలోనైనా జరగవచ్చు. కానీ దాని నిజమైన ఆర్థిక ప్రభావం మాత్రం మీకు సంధ్యా సమయం అంటే సాయంత్రం తర్వాతే కనిపిస్తుంది. సూర్యుడు పూర్తిగా అస్తమించి ఆకాశం రంగులు మార్చుకునే ఆ పవిత్రమైన సాయంత్రం వేళ మీ రాశి అధిపతి దైవిక ప్రేరణతో మీ పాదాలు అప్రయత్నంగా ఆ రహదారి వైపు సాగుతాయి. అక్కడ మీ దృష్టిని బలంగా ఆకర్షించే ఒక వింత వస్తువు అకస్మాత్తుగా కనిపిస్తుంది. అయితే మీకు మనసులో ఒక తీవ్రమైన డౌట్ అయితే రావచ్చు. ఇప్పుడు దానిని తీసుకోవాలా లేదా వద్దా అని. దేవుడు మీరు తీసుకోవాలి అనే మీ కళ్ళ ముందుకు తీసుకువస్తున్నాడు. లేకపోతే అది అస్సలు కనబడేదే కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా దానిని తీసుకోవాలి. అప్పుడే మీ జీవితం పూర్తిగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఇక ఆ కీలక క్షణంలో మీరు దానిని చేతిలోకి తీసుకునేటప్పుడు మీ మనసులో ధర్మ సంకటం ఎదురైన ప్రకృతి సంకేతాలను నమ్మి మీరు తీసుకునే తెలివైన నిర్ణయమే మీ ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది. అయితే ఆ రహదారి సంఘటన జరిగి మీ చేతికి డబ్బు అందిన తర్వాత మీరు ఊహించిన ఆనందంలో 3 తప్పులు మాత్రం అసలు చేయకూడదు. ఆ 3 తప్పులు ఇప్పుడు చెప్తాను. మొదటిది, ఆ డబ్బు దొరికిన విషయాన్ని మీ భార్య లేదా మీ భర్త వీరికి కూడా చెప్పవద్దు. మూడో వ్యక్తికి కూడా తెలియకూడదు. ఇది దైవానికి మరియు మీకు మాత్రమే తెలియాల్సిన విషయం. కాబట్టి ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. దాన్ని మీ మనసులోనే ఉంచుకోండి. మీ కన్న పిల్లలకు లేదా మీ పుట్టింటి వారికి, తల్లిదండ్రులకైనా ఎవరికైనా అసలు ఈ విషయం గురించి చెప్పవద్దు. ఆనందంలో మీరు సంతోషంలో నా అదృష్టం ఇలా ఉంది అని మాట జారితే మాత్రం నరుల దృష్టి తగిలితే ఆ డబ్బు సంపద నీళ్ళల్లా కరిగిపోతుంది. గుర్తుంచుకోండి. ఇక రెండవది, ఆ డబ్బు దొరికిన వెంటనే విలాసాలకు అహంకారానికి లోనై పక్కవారిని తక్కువ చేసి చూడకూడదు. అలాగే డబ్బు మొత్తాన్ని అనవసరంగా ఖర్చు పెట్టొద్దు. ఇది మీ అదృష్టాన్ని దురదృష్టంగా మార్చగలదు. అలాగే దేవుని యొక్క కోపానికి మీరు గురవుతారు. ఇక ఎప్పుడూ మీరు జీవితంలో పైకి ఎదగకుండా అనేకమైన కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఇక మూడవది, ఆ సంపదను అక్రమ మార్గాల్లో లేదా జోదాల్లో అసలు పెట్టకూడదు. ఇక్కడ మీరు ఒక దైవిక నియమాన్ని, పరిహారాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా అకస్మాత్తుగా లభించే సంపద మీ వద్ద శాశ్వతంగా నిలవాలంటే అందులో నుండి కొంత భాగాన్ని ముందుగా మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ తర్వాత మీరు చేయగలిగినంత వరకు పేదలకు లేదా ఎవరికైనా అన్నదానం చేయండి. ఈ పుణ్యఫలమే ఆ డబ్బు వృధాగా బయటికి పోకుండా రక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ఈ అద్భుతమైన రాజయోగం మీకు త్వరగా సిద్ధించాలన్నా, మీ ఇంట్లో పేరుకుపోయిన సకల దరిద్ర బాధలు, నెగిటివ్ ఎనర్జీ క్షణాల్లో తొలగిపోవాలన్నా ఈ రాశివారు చేయాల్సిన 3 అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా పాటించండి. మర్చిపోవద్దు. మొదటిది, ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి ఫోటో లేదా విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి వీలైతే లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. ఇలా చేసేటప్పుడు శుభ్రత లేకుండా, అలాగే మనసులో చెడు ఆలోచనలతో ఇవి చేయకూడదు. దేవుని వద్ద పూర్తి నిష్ఠతో, మంచి మనసుతో ఉండాలి. గమనించుకోండి. ఇక రెండవది, మీ రాశి అధిపతి అనుగ్రహం కోసం శుక్రవారం తెల్లటావుకు తీపి పదార్థాలు లేదా ఏదైనా ఆహారం తినిపించడం అలవాటు చేసుకోండి. ఇది మీ గత కర్మ దోషాలను తగ్గిస్తుంది. అలాగే వాటి ప్రభావం కూడా రాబోయే రోజుల్లో తగ్గుతూ వస్తుంది. కాబట్టి మీకు ఎక్కువ బాధలు రావు. ఇక మూడవది, అత్యంత పవర్ఫుల్ పరిహారం. మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా శుక్రవారం ఉదయం బియ్యం పిండితో అందమైన ముగ్గులు వేసి చందనం మరియు పసుపుతో అలంకరించాలి. ఈ చిన్న పరిహారాల పట్ల మీ గ్రహాల అనుకూలత 10 రెట్లు పెరిగి ఆ రహదారి ధనలాభం
మీ ఇంట్లోకి అడుగు పెట్టడమే కాదు, మహాలక్ష్మీదేవి మీ ఇల్లే తన శాశ్వత నివాసంగా మార్చుకుంటుంది. అలాగే మీకు కూడా ప్రశాంతత, ఒత్తిడి లేని జీవితం లభిస్తుంది. అక్కడ మీరు రహదారిపై ఎదుర్కొనే ఆ అదృశ్యం మీ గత కష్టాలన్నింటికీ ముగింపు పలుకుతుంది. మీ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు పూర్తిగా నశించిపోయి మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాలు, అదృష్టం కురుస్తుంది. గుర్తుంచుకోండి, ఈ రాశివారు మీ కష్టదినాలు ముగిసిపోయాయి. గ్రహాల అనుకూలతతో మీ జీవితంలో రాజయోగం ప్రారంభమైంది. డబ్బు కొరత పూర్తిగా తొలగిపోతుంది. మీ శత్రువులు నశిస్తారు. మీ కలలన్నీ నిజమవుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది మీ పూర్తి మనసుపై, అలాగే మీ భక్తిపై ఆధారపడి ఉంది. కాబట్టి పైన చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా పాటించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాతని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ తల్లి దయ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.